హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా డెమోగ్రఫీ అనేటువంటి చాప్టర్ పైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. సో ఇది మనకు పార్ట్ 2 వీడియో, ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వివరణ చూడనట్లయితే ఆ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లేదంటే నేను ఎకానమీకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇట్లా మీరు ఇక్కడ ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే మీకు స్టార్టింగే ఎకానమీకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఇంకా పథకాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి, ఇంకా జాగ్రఫీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి, ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. సో ఈ వీడియోలో మనం డెమోగ్రఫీకి సంబంధించినటువంటి దానిపైన ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది, ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే వాస్తవ జనాభా వృద్ధి రేటు అనగానేమి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ అయితే ఉంది, అదేంటో గుర్తించండి. సో మొదటగా మీరు వీడియోను పాజ్ చేసుకుని ప్రతి క్వశ్చన్కు ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి, నేను మీకు ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వీడియోలో మనం అయితే 25 క్వశ్చన్స్ అయితే చూసాం. సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఈ జనాభా వృద్ధి రేటు అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా జనాభా డివిడెండ్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకు జనాభా విధానాలపై వేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కమిషన్స్ అయితే ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. సో వీటిపైన అయితే క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, వాస్తవ జనాభా వృద్ధి రేట్ అంటున్నాడు. జనరల్గా మనకు ఈ వృద్ధి రేట్లకు సంబంధించి సహజ జనాభా వృద్ధి రేట్ అని ఉంటుంది, వలస జనాభా వృద్ధి రేట్ అని ఉంటుంది జనాభాకు సంబంధించి, అండ్ వాస్తవ జనాభా వృద్ధి రేట్ అని ఉంటుంది. దానిలో మనకి వాస్తవ జనాభా వృద్ధి రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఏంటో చూద్దాం. సో జననాల రేటు ప్లస్ వలస వచ్చిన వారు మైనస్ మరణాల రేటు ప్లస్ వలస వెళ్ళిన వారా, లేదంటే వీళ్ళన్నింటినీ యాడ్ చేయడమా? జననాల రేటు వలస వచ్చిన వారు ప్లస్ మరణాల రేటు వలస వెళ్ళిన వారా, లేదంటే జననాల రేటు ప్లస్ వలస వచ్చిన వారు ప్లస్ మరణాల రేటు మైనస్ వలస వెళ్ళిన వారా, లేదంటే జననాల రేటు మైనస్ వలస వచ్చినటువంటి వారా? సో దీనిలో మనకు వాస్తవ జనాభా వృద్ధి రేట్ అంటే ఏంటని చెప్పేసి అంటున్నాడు. సో మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో జననాల రేటు ప్లస్ వలస వచ్చిన వారిని యాడ్ చేసేసి దీంట్లోకి వెళ్ళి మరణాల రేటు వలస వెళ్ళిన వారిని యాడ్ చేసి తీసేస్తే వచ్చేదే మనకు ఈ వాస్తవ జనాభా వృద్ధి రేట్ అనమాట. జనరల్గా మనకి వృద్ధి రేటు అంటే ఏంటిది, వృద్ధి అంటే ఏంటిది, ఏదైనా ఒక ప్రాంతం జనాభా మనం తీసుకుంటే సో అంతకుముందు ఉన్నటువంటి కాలంతో మనం దాన్ని పోల్చినప్పుడు వచ్చేది మనకు వృద్ధి. సో దాన్ని శాతంలో లెక్కిస్తే దాన్ని వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం జనరల్గా, ఓకేనా. సో దీనిలో మనకు ఈ జనాభా వృద్ధి రేటు రకాలు అనేటువంటి మనకు 3 రకాలు కనబడతాయండి. సో ఆ 3 రకాల్లో ఒకటి ఏంటంటే మనకు ఈ సహజ జనాభా వృద్ధి రేటు అని చెప్పేసి ఉంటుంది. సహజ అంటే ఏంటిది, జనరల్గా సో జననాల రేటు మైనస్ మరణాల రేటు అంతే, ఓకేనా. ఇట్లా కూడా అడగవచ్చు జనరల్గా. సహజ జనాభా వృద్ధి రేటు అంటే ఏంటంటే జననాల రేటు మైనస్ మరణాల రేటు. ఒకవేళ వలస వృద్ధి రేటు అనేది అనుకోండి, సేమ్ ఇదే వలస వృద్ధి రేటు అనేది అడిగినట్టు అనుకోండి. సో జనరల్గా వలస వచ్చిన వారు సో వలస వెళ్ళినవారు సో తీసేస్తే వచ్చేది మనకు ఈ వలస జనాభా వృద్ధి రేటు వస్తుంది. సో ఈ రెండింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వాస్తవ జనాభా వృద్ధి రేటు అనేది ఇంపార్టెంట్. దీని యొక్క డెఫినేషన్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనం లాస్ట్ క్లాసెస్లో కూడా చూసాం వార్షిక జనాభా వృద్ధి రేటు అని చెప్పేసి. వార్షిక జనాభా వృద్ధి రేటు అంటే ఏంటిది, ఒక సంవత్సర కాలానికి లెక్కిస్తే దానిని మనం వార్షిక వృద్ధి రేట్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా 10 సంవత్సరాలు లెక్కిస్తే దాన్ని ఏమన్నాం, దశాబ్ద వృద్ధి రేట్ అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జననాల రేటు, మరి జననాల రేటు అని కూడా అడిగింది. ఇక్కడ జననాల రేటు అంటే ఏంటి, జనరల్గా ప్రతి 1000 మందికి, ఓకేనా, ప్రతి 1000 మందికి జన్మించినటువంటి జననాల సంఖ్యను, అదే ఒక మరణాల రేటు అంటే ప్రతి 1000 మందికి మరణించినటువంటి మరణాల సంఖ్యను మనం జననాల రేటు అంటాం. సో ఈ వర్డ్స్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువ కనబడితే కనుక సో మనకు బేసిక్ లెవెల్ నుంచి క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు సో ఇటువంటివి కూడా మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా వాటిని అయితే గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో భారతదేశంలో వాస్తవ జనాభా వృద్ధి రేటు అత్యధికంగా, ఇక్కడ అత్యధికంగా పడాలని మిస్టేక్ పడింది. సో క్రింది ఏ దశాబ్దంలో నమోదైంది? ఎక్కువ మనకు ఈ జనాభా వృద్ధి రేటు అనేది ఏ దశాబ్దంలో, ఇక్కడ దశాబ్దం అంటున్నాడు, ఓకేనా, దశాబ్దంలో నమోదైందని చెప్పేసి అడుగుతున్నాడు. సో 1951 దశాబ్దంలోన, 61 ఇట్లా ఉంటాయి, 61, 71 అట్లా తీసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. 51 లేకుంటే 71, 91, 2011. సో దీనిలో మనకు అత్యధికంగా సో వృద్ధి రేట్ అనేది జనాభా వృద్ధి రేటు ఎప్పుడు నమోదైంది, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇది 1971లోని 1971లో మనకి ఈ దశాబ్దంలో అత్యధికంగా మనకి ఇక్కడ నమోదైనటువంటి వృద్ధి రేట్ ఎంత అంటే 24.8%.
ఇది మనకు అత్యధికంగా నమోదైనటువంటి వృద్ధి రేటు ఆఫ్టర్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత చూసుకుంటే. సో అదే మనకు అతి తక్కువ ఎప్పుడంటే 1951లో మనకు తక్కువ వృద్ధి రేటు నమోదైంది. సో 13.31 అనేటువంటి స్వాతంత్రం తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ 13.31 వృద్ధి రేటు అనేది ఇక్కడ నమోదు కావడం జరిగింది. గుర్తుంచుకోండి ఓకేనా. వార్షిక వృద్ధి రేట్లు వేరు మళ్ళీ ఓకే. ఇక్కడ దశాబ్ద వృద్ధి రేటు అని చెప్పేసి అంటున్నాడు. అదే 1971లో మనకు 24.8 అనేటువంటిది దశాబ్ద వృద్ధి రేటు నమోదైతే సో ఇక్కడ వార్షిక వృద్ధి రేటు అనేది ఎంత నమోదైందంటే 2.20 అనేటువంటి నమోదు కావడం జరిగిందనమాట ఓకేనా. సో ఇక్కడ వార్షిక వృద్ధి రేటు పరంగా చూసుకున్నా కూడా ఇది హైయెస్ట్గానే నమోదైంది ఓకేనా. వార్షిక వృద్ధి రేటు కావచ్చు, దశాబ్ద వృద్ధి రేటు కూడా మనకు 1971లో ఆ దశాబ్ద కాలంలో మనకి ఎక్కువనే అక్కడ నమోదైనట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా 2011 సెన్స్ ఉంది కనుక ఇక్కడ నుంచి మనకు అడగడానికి ఎక్కువగా ఉంటుంది. ఈ సెన్సెస్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది వృద్ధి రేటు 17.7 అనేది రావడం జరిగింది. అయితే మనకు అంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే 2001 జనాభా లెక్కలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దశాబ్ద వృద్ధి రేటు అనేది మనకి ఎంత ఉందంటే 21.5% అది ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి 21 నుంచి 17.7 తగ్గిపోయింది అనమాట. సో ఇట్లా మనం కంపేర్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు. సో మనకు 2001, 2011 దశాబ్దకు సంబంధించినటువంటి వృద్ధి రేట్లను గమనించినప్పుడు క్రింది వాటిలో సరైన గుర్తించమన్నాడు. పెరిగింది, తగ్గింది ఇట్లా ఇస్తాడు అనమాట. అంటే మనకు సో ఈ రెండింటి మధ్య మనం కంపేర్ చేసినప్పుడు సో మనకు 2011 యొక్క జనాభా వృద్ధి రేటు కనుక అంటే దశాబ్ద వృద్ధి రేటు చూసినప్పుడు మనకు 17.7 ఉంది. అది తగ్గింది అనమాట అంతకుముందు ఇయర్తో చూసినప్పుడు. సో అత్యధికంగా 1971 నమోదైతే అత్యల్పంగా 1951 నమోదైంది. సో మనకు 2011 నమోదైంది 17.7 అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకు అంటే ఈ టాపిక్ లెక్కలి మన క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఎట్లయినా అడగవచ్చు ఓకేనా. ఇట్లా అడగడం ఏం లేదు, కొంచెం డిఫరెంట్ కూడా అడుగుతాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 2001-11 మధ్య కాలంలో జనాభా వృద్ధి రేట్లకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదని అంటున్నాడు. సో ఈ మధ్య కాలంలో వృద్ధి రేటు ఎట్లా నమోదైనాయి. సో దశాబ్ద వృద్ధి రేటు 17.7 అంటున్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను కనుక మీకు తెలిసే ఉంటుంది. ఇది కరెక్టే మనకు ఓకేనా. సో దశాబ్దంలో నమోదైనటువంటి వృద్ధి రేటు 17.7 అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వార్షిక వృద్ధి రేటు సో ఈ మధ్య కాలంలో మనకు వార్షిక వృద్ధి రేటు 1.6 అంటున్నాడు. ఎస్ 1.64 ఆర్ 6. సో ఇది కూడా కరెక్టే మనకు ఓకే. వార్షిక వృద్ధి రేటు గుర్తుంచుకోండి. ఇక మహిళల వృద్ధి రేటు వచ్చేసి 18.3 అని చెప్పేసి అంటున్నాడు ఓకే. మహిళా వృద్ధి రేటు కనుక తీసుకుంటే 18. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు మహిళలకు సంబంధించి ఎంత అంటున్నాడు 18.3. ఇది కూడా మనకు కరెక్టే. అదేవిధంగా పట్టణ జనాభా వృద్ధి రేటు వచ్చేసి 12.3 అంటారు. ఇది మనకు తప్పు ఓకేనా. పట్టణ జనాభా వృద్ధి రేటు అనేటువంటిది మనకి ఏ విధంగా నమోదైందంటే ఈ దశాబ్దంలో మనకు 31.8 అయిందండి. 31.8 అనేది నమోదు కావాలి. ఇది ఈ 12.3 అనేటువంటిది గ్రామీణ ఇది ఓకేనా. ఇది గ్రామీణ జనాభా వృద్ధి రేటు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. గ్రామీణ జనాభా వృద్ధి రేటు 12.3 అండ్ పట్టణ జనాభా వచ్చేసి మనకు 31.8. మహిళలకు సంబంధించి 18.3 అయితే సో ఇక్కడ మనం పురుషులకు సంబంధించి కనుక చూసినట్లయితే సో పురుషుల యొక్క జనాభా వృద్ధి రేటు అనేటువంటిది 17.1గా ఉంది. సో తగ్గింది. సో దీని మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో ఇక్కడ వీటిని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పట్టణ ఏ విధంగా ఉంది, గ్రామీణ ఏ విధంగా ఉంది, మహిళలది, పురుషులది అండ్ వార్షిక వృద్ధి రేటు అండ్ అదేవిధంగా దశాబ్ద వృద్ధి రేటు అనేది ఎట్లా ఉంది ఓకేనా. క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఆ నెంబర్స్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఓకేనా. ఇక నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ సో 2001-11 జనాభా వృద్ధి రేట్లకు సంబంధించి క్రింది వాటిలో సరైన గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఈ మధ్య కాలంలో మహిళల జనాభా వృద్ధి రేటు కంటే పురుషుల జనాభా వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. కింద ముందే చెప్పాను అక్కడ మనకు మహిళలది చూసినట్లయితే సో పురుషులది ఎంత ఉంది, జనరల్గా పురుషుల యొక్క జనాభా వృద్ధి రేటు అనేది మనకు 17.1% అది నమోదైంది. అదే స్త్రీలది కనుక చూసినట్లయితే అంటే మహిళలది కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ నమోదైంది. ఇక్కడ 18.3. ఇది ప్రీవియస్ బిట్ అండి, ఇంపార్టెంట్. సో ఇది గుర్తుంచుకున్నాం. అంటే దీని ప్రకారం మనకి ఇక్కడ ఏమైంది, ఈ మధ్య కాలంలో మహిళా జనాభా వృద్ధి రేటు కంటే పురుషుల యొక్క జనాభా వృద్ధి రేటు ఎక్కువ నమోదైందని అంటున్నాడు. ఇది తప్పనట్టేగా, సారీ ఇది మనకు తప్పనట్టే కదా, రైట్ కాదు కదా ఓకేనా. సో ఇక్కడ చూసినట్టు పురుషులది 17.1 ఉంది, స్త్రీలది 18.3 ఉంది. ఇక్కడ ఏమంటాడు మరి, మహిళల జనాభా వృద్ధి రేటు కంటే పురుషుల జనాభా వృద్ధి రేటు ఎక్కువ అంటున్నాడు. సో ఇది తప్పనట్టే కదా ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ కూడా మనం ఫాస్ట్గా చదివినట్లయిన అనుకోండి మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమని ఇవ్వాలి, జనరల్గా మహిళలది ఎక్కువ అని ఇవ్వాలి, కాకపోతే ఇక్కడ పురుషులు ఎక్కువ అని ఇచ్చిన కనుక ఫస్ట్ పాయింట్ అనేది మనకు తప్పు అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే పట్టణాలలో గ్రామాల కంటే అధిక వృద్ధి రేట్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం అంతే కదా, పట్టణాలలో ఎక్కువ ఉందా, మనకు జనరల్గా గ్రామాలలో ఎక్కువ ఉందా. సో పట్టణాలలో కనుక మనం వృద్ధి రేటు కనుక చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు సో ఇక్కడ 12.3 అనేటువంటిది నమోదైంది మనకి. ఇక్కడ ఇది గ్రామీణలో వచ్చేసి మనకు 12.3 ఓకేనా. అదే పట్టణాల్లో కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు 31.8 నమోదైంది. అంటే ఇది కరెక్ట్ అంటే కదా. సో మనకు పట్టణాల కంటే గ్రామాల్లో అధిక వృద్ధి రేటు ఉంది కనుక ఇది కరెక్టే ఓకేనా. ఇక జనాభా పరంగా గ్రామాలలో పట్టణాల కంటే అధిక జనాభా ఉన్నారంటున్నారు. ఎస్ ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ వృద్ధి రేటు పరంగా ఎక్కువ ఉన్నప్పటికీ జనాభా సంఖ్య పరంగా చూసినట్లయితే
సో మనకు ఇది పట్టణాలలో గ్రామాలను కనుక కంపేర్ చేసినప్పుడు జనాభా పరంగా గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే అధికంగా జనాభా ఉన్నారనమాట. అంటే వృద్ధి రేట్ అనేది మనకి దాని ముందు సంవత్సరం మీద డిపెండ్ అయి ఉంటుంది కనుక సో దీన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. సో ఇక్కడ మహిళలకు పురుషులకు సంబంధించి కూడా సేమ్ ఇదే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వృద్ధి రేటు పరంగా మహిళల వృద్ధి రేట్ అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కానీ సంఖ్య పరంగా చూస్తే మాత్రం పురుషుల కంటే తక్కువనే ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకండి. సో వృద్ధి రేటు పరంగా సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వృద్ధి రేటు పరంగా మహిళలు అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది ఈ 2001 నుంచి 11 అబ్జర్వ్ చేసినప్పుడు. ఓకేనా, కానీ సంఖ్యాపరంగా చూస్తే మాత్రం పురుషుల జనాభానే ఎక్కువ పెరుగుతుంది అనమాట జనాభా. ఓకేనా, ఇక్కడ సేమ్ మనకు జనాభా పరంగా ఇక్కడ మనకు ఏది పట్టణ అండ్ గ్రామీణ కూడా చూసినప్పుడు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో రెండింటికి సంబంధించి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. 2 and 3 అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే వీటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, సో గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటిలో అంటే ఎగ్జామ్లో మనకి ఈసారి డెమోగ్రఫీ అనేది సపరేట్ చాప్టర్ పెట్టింది కనుక సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇటువంటి అంటే అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లతో పాటు ఎకానమీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేటువంటి కూడా సో మన యాప్లో అయితే ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి అయితే సో ఈ 1 or 2 డేస్లో అయితే రాబోతున్నాయి. కంప్లీట్ కోర్సెస్ కూడా తీసుకొస్తున్నాం అనమాట. సో వాటికి సంబంధించి కూడా మీరు మన యాప్ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను పొందవచ్చు. లేటెస్ట్ జూన్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇండివిజువల్గా చూసినట్టయితే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా నమోదైనటువంటి రాష్ట్రం ఏంటంటున్నాడు. మరి ఈ వృద్ధి రేటు అనేది మనకు 2011 లెక్కల ప్రకారం ఎక్కడ నమోదైంది, ఏ రాష్ట్రంలో? మేఘాలయన, అరుణాచల్ ప్రదేశ్, బీహారా, నాగాలాండ్. సో ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు మేఘాలయ రాష్ట్రంలో అత్యధికంగా నమోదు కావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో 27.9 ఓకేనా 27.9 వృద్ధి రేట్ అనేది ఇక్కడ నమోదైంది. దీని తర్వాత మనకు సెకండ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ 26%, 26.03 అయింది. ఇక నెక్స్ట్ థర్డ్ బీహార్. వరుసగా ఇచ్చాను, ఒకవేళ వరుసగా ఇస్తే ఈ మూడింటిని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ బీహార్లో కూడా 25% కావడం జరిగింది. 25.4% నమోదైంది. ఇక తక్కువ అడిగింది అనుకోండి, జనాభా వృద్ధి రేట్ అనేది నమోదైనటువంటి తక్కువ ఏదంటే ఇది లెస్ అన్నమాట. తక్కువ వచ్చేసి మనకు నాగాలాండ్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, తక్కువ ఎక్కువ దీనిలో ఉన్నాయి. సో ఒకవేళ జనాభా వృద్ధి రేటు అత్యధికంగా నమోదైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం అన్నట్టు మనకు దాద్రా నగర్ హవేలీ అండి. దాద్రా నగర్ హవేలీలో మనకు అత్యధికంగా కేంద్రపాలిత ప్రాంతంగా యూటీస్ పరంగా దాద్రా నగర్ హవేలీలో ఎక్కువ దాదాపు 55.9% అక్కడ వృద్ధి రేటు వచ్చింది. తక్కువ వృద్ధి రేటు అంటే అక్కడ లక్షద్వీప్. ఓకే, లక్షద్వీప్లో మనకు తక్కువ వృద్ధి రేటు అయితే నమోదు కావడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చన్, మనకు ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్, యాజ్ ఇట్ ఈజ్ అదే క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో భారతదేశాన్ని జనాభా సంబంధిత డివిడెండ్ దేశంగా పిలుస్తారు ఎందుకు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, మనకు జనాభా డివిడెండ్ అనేటువంటిది ఇప్పుడు సపరేట్ టాపిక్ అయితే ఉంది డెమోగ్రఫీలో. సో ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా క్వశ్చన్ అడిగింది మీకు. లాస్ట్ టైం మీరు ఎకానమీ పేపర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఈ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, 15 ఏళ్లలోపు వయసు గల జనాభా అధిక శాతంలో ఉండడమా, సో 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు కలిగినటువంటి జనాభా అధిక శాతంలో ఉండడమా, లేకుంటే 65 ఏళ్ల పైబడి జనాభా వయసు గల జనాభా అధిక శాతం ఉండడమా, లేదంటే మొత్తం జనాభా జనాభా అధిక శాతం ఉండడం అని చెప్పేసి అంటున్నాడు. సో నేను క్వశ్చన్స్ కూడా జనరల్గా నేను ప్రీవియస్ పేపర్స్ను అనాలిసిస్ చేసిన తర్వాతనే మీ క్వశ్చన్స్ని తయారు చేస్తానండి. ఎందుకంటే 100% మనకు ఎగ్జామ్లో సింక్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఏ క్వశ్చన్స్ చేసినా కూడా ప్రీవియస్ పేపర్ ఒకసారి చూస్తాను. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్ ఎట్లయితే ఇస్తున్నాడో ఆ ట్రెండ్కి తగ్గట్టుగా నేను క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి అందుకనే నేను కొంచెం టైం తీసుకుంటాను. సో ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు, కానీ నేను కంప్లీట్గా చదివి నాకు అర్థమైన తర్వాత సో నీట్గా ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీకు నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూస్తారు కానీ చాలామంది లైక్ చేయరు. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది. సో మేము కష్టపడ్డదానికి కూడా కొంచెం ఫలితం అనేది ఉంటుంది కనుక సో కంపల్సరీ లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు గల జనాభా అనేది అధిక శాతంలో ఉండడం వల్ల భారతదేశాన్ని సో జనాభా సంబంధిత డివిడెండ్ దేశంగా పిలుస్తారు. సో దీనికి సంబంధించి మనకు డెఫినేషన్ అనేది తెలియాలి. ఓకేనా, జనాభా డివిడెండ్ అంటే ఏంటనేది తెలియాలి. ఓకేనా, సో దీన్ని మనకు ఈ భావన, ఈ జనాభా డివిడెండ్ అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారంటే డేవిడ్ బ్లూమ్ అనేటువంటి సైంటిస్ట్ తీసుకొచ్చింది. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి, డేవిడ్ బ్లూమ్. ఓకేనా,
ఈ డేవిడ్ బ్లూమ్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఈ భావనను తీసుకొచ్చిండు. అంటే ఏంటంటే సో మనం ఒక దేశ జనాభాను కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు దానిలో పని చేయగల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వయసు అదేంటి మనకు 15 నుంచి 64. సో ఇది ఏంటంటే మనకు ఈ యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ ఉంటుంది కదా, UNFPA. సో దీని ప్రకారం ఒక పని చేసే సామర్థ్యం ఉన్నటువంటి వయసు ఏంటంటే 15 నుంచి 64. ఇట్లా కూడా అంటారు, గుర్తుంచుకోండి. 15 నుంచి 64 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు సో పని చేయకుండా ఉండేటువంటి వయసు ఉంటుంది కదా, అంటే ఇప్పుడు 0 to 15 ఇయర్స్ తీసుకున్నా, ఆఫ్టర్ 64 ఇయర్స్ తీసుకున్నా కూడా సో వీళ్ళకంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఈ జనాభాతోటి కంపేర్ చేసినప్పుడు వీళ్ళ యొక్క జనాభా అనేది ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది, సో శ్రామిక శక్తి అనేది పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గా ఆ జనాభా అధికంగా ఉండడం వల్ల ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధికి అది ఎక్కువగా దోహదపడుతుంది అనమాట. అది దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా జనాభా డివిడెండ్ అని చెప్పేసి పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి కూడా మనం ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, దీని మేము 3-4 క్వశ్చన్ తీసుకున్నాను. సో క్లియర్గా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, 15 నుంచి 64 ఏళ్ళ ఇది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏర్పడటకు గల కారణం గుర్తించండి. ఎట్లా ఏర్పడుతుంది దానికి సంబంధించి అంటున్నాడు. తగ్గుతున్నటువంటి జననాల రేటా, లేకుంటే తక్కువ సంతానోత్పత్తి రేటా, లేకుంటే ఆయు ప్రమాణంలో పెరుగుదలన పైవన్య. సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటున్నాడు. దానికి గల కారణాలు ఏంటి, ఏర్పడగల కారణాలు అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ చూసినట్టయితే పైవన్నీ కారణాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో తగ్గుతున్నటువంటి జననాల రేటు, తక్కువ సంతానోత్పత్తి. సో ఈ రెండింటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో దీనివల్ల ఏమవుతుంది, జనన రేటు మరియు తక్కువ సంతానోత్పత్తి రేటు వల్ల ఏమవుతుంది, ఖర్చులకు తగ్గింపుగా దోహదపడుతుంది అనమాట. అంటే ఖర్చులు తగ్గిపోతాయి కదా. ఓకేనా, ఖర్చులు తగ్గిపోతాయి. సో ఇది కూడా మనకు ఆర్థిక అభివృద్ధికి అక్కడ పెరగడానికి కారణం, ఖర్చులు తగ్గిపోతాయి. అదే ఆయు ప్రమాణంలో పెరుగుదల రేటు అనేటువంటి దేన్ని సూచిస్తుంది జనరల్గా, సో పనిచేసేటువంటి వయసు యొక్క జనాభా రేటును పెరుగుదలకు దారితీస్తుంది అనమాట. పనిచేసేటువంటి వయసు యొక్క జనాభా పెరుగుదలకు దారి తీసినట్లయితే సో శ్రామిక శక్తి అనేటువంటిది పెరుగుతుంది జనరల్గా మనకు, అంతే కదా. సో అది ఇట్లా మనం ఒకదానికి ఒక లింక్ పెట్టుకోవాలి. శ్రామిక శక్తి కనుక పెంచింది అనుకోండి, సో అది దేనికి ఉపయోగపడుతుంది, శ్రామిక శక్తి పెంచడం అనేటువంటి మనకు ఏది ఉపయోగపడుతుంది, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ శ్రామిక శక్తి పెరగడం వల్ల ఏమైతే దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత అనేటువంటి పెరుగుతుంది. ఓకేనా, ఉత్పాదకత పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన జీడిపి పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. సో ఇవి ఈ 3 దీని యొక్క ఏది డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరగడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు 3టిని గుర్తుంచుకోండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా మనకు లేకుంటే ఈ 3 ఇవ్వచ్చు, లేదా దీనిలో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, కానీ ఏదైనా అవ్వచ్చు, ఇట్లా ఎట్లా మనకు అడుగుతారు కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2022 నాటికి భారతదేశం యొక్క సగటు మధ్యస్థ వయస్సు అంటే ఏంటిది, సగటు యువత వయస్సు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో దీనిలో 37 సంవత్సరాల, 28 సంవత్సరాల, 25 సంవత్సరాల, 45 సంవత్సరాల అంటే యువత అనేది ఎట్లా యావరేజ్ ఏజ్ ఎంత ఉందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇది కూడా మనకి దేనికి ఉపయోగపడుతుంది, ఈ డివిడెండ్కి ఉపయోగపడుతుంది. ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నా లేకుంటే ఈ లాభాంశం, జనాభా లాభాంశం అన్న ఒకటే. దాన్ని మనం తెలుగులో జనాభా లాభాంశం అని చెప్పేసి అంటాం. సో కన్ఫ్యూజ్ కాకండి, ఆ వర్డ్ ఈ వర్డ్ ఒకటే. నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్ ఇవ్వడం జరుగుతుంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ అని. సో లాభాంశం అని చెప్పేసి కూడా అంటారు, అట్లన్నా కూడా సేమ్. సో ఇక్కడ ఏంటిది ఏమంటాడు, 37 సంవత్సరాల, 28 లేకుంటే 25 అండ్ 45 సంవత్సరాల. సో ఏది ఇక్కడ దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్టయితే మనకు 28 ఇయర్స్ అండి. సో 28 ఇయర్స్ అంటే మనది ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్నటువంటి దేశంగా మనది, మన భారతదేశానికి అయితే ఇనేముందన్నమాట. సో 28 ఇయర్స్ యావరేజ్ చూస్తే 28 ఇయర్స్ అన్నమాట. అదే మనం చైనా కావచ్చు, అదేవిధంగా యూఎస్ఏ కనుక చూసినట్లయితే సో మనకు అక్కడ 37 సంవత్సరాలు అనేది యావరేజ్గా ఉందండి. సో మనకు అమెరికా కావచ్చు, చైనాలో 37 సంవత్సరాలు అక్కడ యావరేజ్ ఏజ్ కింద చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఐరోపాలో కొన్ని దేశాల్లో మనకు చూసినట్లయితే 40 సంవత్సరాలు కూడా యువత ఏజ్ అనేది అక్కడ కన్సిడర్ చేస్తారు. ఇంకా జపాన్లో చూసినట్లయితే ఇక్కడ వృద్ధాప్యం ఎక్కువ, మీకు తెలిసినట్టు ఇక్కడ 49 ఇయర్స్ ఉంది అనమాట. ఓకేనా, సో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ఏంటిది, ప్రపంచంలో వేగంగా ఈ వృద్ధాప్యం అనేటువంటిది ఎంత, ప్రపంచ జనాభా కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువగా వృద్ధాప్యంలోకి పోతుంది అనమాట. కానీ భారతదేశంలో చాలామంది యువత అనేటువంటిది ఉంది కనుక రాబోయేటువంటి దశాబ్దాల్లో భారతదేశం అనేటువంటి ఒక ప్రతిభా శక్తిగా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రపంచానికి ఒక శ్రామిక శక్తిగా మన భారతదేశం అనేటువంటిది ఉంటుంది. సో దానివల్ల మనకి ఏంటిది, సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా సో మనకు ఆర్థిక అభివృద్ధి పెరగడం కావచ్చు, ఇటువంటి అంశాలకి ఇది దోహదపడుతుంది అనమాట. ఓకేనా, దాన్నే మనం ఇప్పుడు డివిడెండ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో దీనిలో మనకు ఇది గుర్తుంచుకోండి, 28 సంవత్సరాలు ఎంత అని చెప్పేసి కూడా డైరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే
క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో ఏవి సరైనవి గుర్తించండి. సో ఫస్ట్ చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక స్థాయిలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కలిగి ఉండటం వలన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది అంటున్నాడు. సో ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని బట్టి ఈజీగా మనం ఇక్కడ ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా. సో మనకి ఎగ్జామ్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇట్లా ఇస్తాడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ మనకేమంటారు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటి ఆర్థిక అభివృద్ధికి దోహదపడదా లేకపోతే ఇంకేదైనా అట్లా మనం కన్ఫ్యూజ్ చేసేది ఉంటాయి. సో ఇది మనకు ఆర్థిక అభివృద్ధికి దోహదపడేటువంటిది అనమాట. ఓకేనా. అది ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెయిన్ పాయింట్ అది. నెక్స్ట్ భారతదేశంలో 2011 నాటికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది 62.5% అనేది ఉందంటున్నాడు. అంటే ఇక్కడ ఇంతకు పెరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది కూడా కరెక్టే. సో మనకు పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇది ఒక 50 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పేసి కూడా గెస్ చేస్తున్నారు. అంటే 2040 నుంచి 50 వరకు ఇది ఈ విధంగానే మనకు ఇది యువత అనేటువంటి ఉండేటువంటి ఛాన్స్ తర్వాత తగ్గిపోవచ్చు అని చెప్పేసి అయితే ఒక అంచనా వేస్తున్నారు అది. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కరెక్టే. సో అంటే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందంట. అంటే 2011 కంటే ముందు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇప్పుడు 2011 వరకు సో ఇక్కడ ఎంత ఉంది ఇది గుర్తుంచుకోండి 62.5 అనేటువంటిది మనకు 2011 వరకు. అదే 2001 వరకు ఇచ్చినట్లయితే అప్పుడు 58.7 ఉండేయండి. ఓకే ఈ 58.7 అనేటువంటిది సో 62.5కి పెరిగిందనమాట. సో ఇప్పుడు ఇంకా మనకు తెలియదు రైట్ నా 2011 వరకు ఉంటుంది. ఇంకా పెరిగేటువంటి ఛాన్సే ఉంది. మన 2021 జనాభా లెక్కల ప్రకారం అంటే అది ఇంకా కాలేదు. సో ఇది కరోనా వల్ల దీన్ని ఆపివేయడం జరిగింది. కరోనా కావచ్చు ఇంకా కూరల గణన చేయాలని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో కొన్ని రాజకీయ కారణాలు సో ఇవన్నీ దృష్టిలో ఇప్పుడు మనకు ఈ 2021లో జరగవలసినటువంటి గణన అనేది ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇది ఇంకొంత పెరిగే ఉంటుంది అనమాట. కాకపోతే మనకి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు సో ఈ 2011 బేస్ చేసుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వాటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సో ఇవి మనకి ఏంటంటే సో భారతదేశంలో జనాభా విధానాలపై వేసినటువంటి కొన్ని కమిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ ఈ కమిషన్స్కి సంబంధించి కూడా మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు జనాభా సమస్యలను అధ్యయనం చేయడానికి 1940లో రాధా కమల్ ముఖర్జీ కమిటీని భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఇయర్ గుర్తుంచుకోండి అండ్ కమిషన్ నేమ్ రాధా కమల్ ముఖర్జీ అంటున్నాడు. ఎస్ ఇది కరెక్టే. మనకు జనాభా సమస్యలను అధ్యయనం చేయడం కోసం మనకు భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది అప్పుడు ఐఎన్సీ ఉండే కదా. సో ఐఎన్సీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది కింద కామెంట్ చేయండి. సో మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అండ్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా దాన్ని చదువుతాం. అయితే ఐఎన్సీ మనకు 1940లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు స్వాతంత్రానికి ముందు అబ్జర్వ్ చేసిన సో మన భారతదేశంలో జనాభా అనేది ఎక్కువగా పెరుగుతుంది. అదొక పెరుగుతున్నటువంటి సమస్యను మన భారతదేశం ఎదుర్కొంటుంది అనమాట అప్పటికి. సో దీనివల్ల మనకి ఏదైతే వనరులు ఉంటాయి కదా వాటిపైన ఒత్తిడి పెరిగి సో దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి అది ఆటంకం కలిగిస్తుందని భావించినటువంటి అప్పటి ఉన్నటువంటి వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు మన వాళ్ళు కూడా ఐఎన్సీ సభ్యులు కూడా సో కంపల్సరీ ఈ జనాభాను తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని కమిటీలు జనాభా విధానాలు అయితే అమలు చేశారనమాట. దానిలో మనకు సో 1940లో ఈ రాధా కమల్ ముఖర్జీ అనేటువంటిది ఒకటి ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ కమిటీ జనాభా నియంత్రణ కోసం వివాహ వయస్సును పెంచడం అదేవిధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచిస్తుంటున్నాడు. ఎస్ ఇది కూడా కరెక్టే. అంటే ఈ చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల సో సంతానోత్పత్తి అనేది సంతానం తొందరగా కలవడం సో ఇట్లా జనాభా పెరుగుతుందని చెప్పేసి సో ఈ జనాభా యొక్క వయస్సును కూడా పెంచడం అదేవిధంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇంకా అదే కాకుండా కొన్ని సులభమైనటువంటి సురక్షితమైనటువంటి నియంత్రణ పద్ధతికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం కావచ్చు. సో ఇటువంటి వాటిలో అదేవిధంగా అప్పుడు ఏంటంటే బహుభార్యత్వం అనేటువంటిది ఎక్కువ ఉండేది అనమాట. సో దాన్ని పాటించి ఒక వ్యక్తి 2-3 పెళ్లి చేసుకునేటువంటిది కూడా మనం ఆల్రెడీ దాన్ని సొసైటీలో భాగంగా చూస్తాం. ఓకే నేను సొసైటీకి సంబంధించిన క్లాసెస్ కూడా చేస్తాను. కొంచెం ఒక 1 వీక్ లోపు నేను చేసేటువంటి ట్రై టైం చేస్తాను. కొంచెం నా వర్క్ బిజీ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నా. ఓకే అది కూడా మీకు కంపల్సరీ నేను కొన్ని వీడియోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అందించే ప్రయత్నం అయితే కంపల్సరీ మన ఛానల్ నుంచి అయితే ఉంటుంది. సో ఇది ఈ 2 కరెక్ట్. ఇక్కడ ఇవ్వబడినటువంటి 2 కరెక్ట్ కనుక ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే 10th క్వశ్చన్కి ఈ 2 కరెక్ట్. కమిషన్ ఎప్పుడు వేసారనేది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. కమిషన్ నేమ్ అండ్ ఇయర్ అది దేనిపైన వేసారనేటువంటిది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో జనాభా సమస్యలు అధ్యయనం చేయడానికి 1943లో వేయబడినటువంటి ఈ క్రింది కమిషన్ ఏంటి. సో 1943లో కూడా మనకు కమిషన్ వేశారు. అదేంటి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. ఓకేనా సో ఏమంటున్నాడు రాధా కమల్ ముఖర్జీ కమిటీయా. సో ఇది కాదు మనకి ఇంతకుముందు వేశారు కనుక ఇది కాదు. దీన్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక బోర్ కమిటీయా స్వామినాథన్ కమిటీయా పైవన్నీ కమిటీలా అంటున్నాడు. ఓకేనా సో ఇది కాదు కనుక పైవన్నీ కాదు. సో ఇది చేయొచ్చు. ఇక్కడ ఇట్లా మనం కొంచెం ఎలిమినేషన్ మెథడ్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ఎలిమినేట్ చేస్తే ఈజీగా అక్కడ మనకు టైం సేవ్ అవుతుందని కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 తీసేస్తే అయితే మనకు బోర్ కమిటీ కావచ్చు లేదంటే స్వామినాథన్ అంటే
50% మనం ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసాం. సో ఇక్కడ చూసినట్టయితే ఏంటి, ఇది ఆన్సర్ చూసినట్టయితే మనకు బోర్ కమిటీ అండి. ఓకేనా, ఈ బోర్ కమిటీని కూడా మనకు సేమ్ జనాభాకు సంబంధించి జనాభా సమస్యను అధ్యయనం చేయడం కోసం అప్పుడు 1943లో మనకు సర్ జోసెఫ్ బోర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన సో ఈ దీన్ని ఆరోగ్య సర్వే మరియు అభివృద్ధి కమిటీ అని చెప్పేసి కూడా పిలుస్తారండి. ఆరోగ్య సర్వే అభివృద్ధి కమిటీ అని చెప్పేసి పిలుస్తారు. సో వీళ్ళు కూడా ఏం చెప్పారు, కుటుంబం యొక్క అంటే జనాభాను తగ్గించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ఉద్దేశపూర్వక పరిమితి విధానాన్ని తీసుకొచ్చినట్టు, అంటే స్వీయ నియంత్రణ అనేటువంటి చాలా అవసరం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ టైంలో వచ్చినటువంటి ఆ ఇయర్ గుర్తుంచుకోండి, అతన్ని ఆ కమిటీ పేరు దీనికి సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో కేంద్ర కుటుంబ నియంత్రణ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నాడు. కేంద్ర కుటుంబ నియంత్రణ బోర్డు, సో దీన్నే సెంట్రల్ ఫ్యామిలీ ప్లానింగ్ బోర్డు అని చెప్పేసి కూడా అంటారు. సో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటున్నాడు. 1952, 56, 1976 లేకుంటే 1960. ఇక ప్రతిదీ ఇంపార్టెంట్, ఇక్కడ 3 ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇయర్సే. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించినట్టు మనకు 1956లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి, చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా దీని యొక్క వర్క్ ఏంటంటే ఈ సెంట్రల్ ఫ్యామిలీ ప్లానింగ్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా కుటుంబ నియంత్రణ చేసేటువంటి ఆపరేషన్ల మీద ఇది దృష్టి సాధించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. ఓకేనా. దానిలో భాగంగా 1956లో దీన్ని సో ముంబై కావచ్చు, కలకత్తా, ఢిల్లీ లాంటి కొన్ని ప్రదేశాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఏర్పాటు చేసిన ఇయర్ వచ్చేసి మనకు స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి 1956 గుర్తుంచుకోండి, నేరుగా అడగవచ్చు. ఇక 1952కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ సంఘటన ఉంది. సో నేను ఇక్కడ క్వశ్చన్ ఇవ్వలేదు, దీన్ని కూడా గుర్తుంచుకోండి. సో మనకు జాతీయ కుటుంబ ప్రణాళిక అనేటువంటిది ఇప్పుడే ఏర్పాటు చేశారు అనమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, జాతీయ కుటుంబ ప్రణాళిక. సో ఇది మనకు ప్రీవియస్లో అడిగిండు. సో మనకు మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ జాతీయ కుటుంబ ప్రణాళిక అనేటువంటిది 1952 అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఓకేనా, మొదటి పంచవర్ష ప్రణాళిక భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఇక డైరెక్ట్ అంటాడు అంటే దీని బట్టి ఏంటంటే మనకు అప్పటి వరకు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి దేశం ఏంటంటే మనకు భారతే అండి అప్పుడు. ఓకేనా, భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చింది మన భారతదేశం కనుక గుర్తుంచుకొని మొట్టమొదటి పంచవార్షిక ప్రణాళికలో భాగంగా సో మనకు ఈ జాతీయ కుటుంబ ప్రణాళికను కూడా 1952లో తీసుకొచ్చారు. ఇక 76 సంబంధించి మనకు నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన ఇంపార్టెన్స్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో ఏవి సరి అనేవో గుర్తించండి. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, 1976లో భారతదేశంలో తొలి జాతీయ జనాభా విధానాన్ని రూపొందించారంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, చాలాసార్లు మనకు ప్రీవియస్లో బిట్ అడిగినండి. సో 1976లో మనకు మొట్టమొదటి జాతీయ జనాభా విధానం అనేటువంటిది రావడం జరిగిందనమాట. సో ఇది ఎన్నో పంచవర్ష ప్రణాళికలో వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. మనం పంచవర్ష ప్రణాళికలో భాగంగా సో దీన్ని చదివిన ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్, అక్కడ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ప్రణాళికలకు సంబంధించి చెప్పినప్పుడు. సో ఎన్నో పంచవర్ష ప్రణాళికలో భాగంగా మనం ఈ జాతీయ జనాభా విధానాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా ఆ పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనకి ఇది కరెక్టే. ఓకేనా. అయితే సెకండ్ ఏమంటున్నాడు, దీనిలో భాగంగా కనీస వివాహ వయస్సు అనేటువంటి పురుషులకు 21 సంవత్సరాలుగా, స్త్రీలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే దీనిలో తీసుకున్నట్టు కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు అనమాట. ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా. దీనిలో భాగంగా ఏం చేశారు, సో అంతకుముందు మనకు ఎలా ఉండేదంటే సో స్త్రీలకు సంబంధించి 15 సంవత్సరాలు ఉండే, దాన్ని 18 పెంచారు. అదే పురుషులకు సంబంధించి కనుక చూసినప్పుడు మనకు ఎంత ఉండే అంటే 18 ఉండే, దాన్ని ఇప్పుడు 21 పెంచడం జరిగిందన్నమాట దీని ప్రకారం. అయితే ఈ స్త్రీలకు సంబంధించి మనం శారదా చట్టం అనేది చూస్తాం, అది కూడా ఇంపార్టెంట్. ఆ శారదా చట్టంలో మనకు 14-18గా ఉంటుంది, యాక్చువల్గా 14-18గా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ దీన్ని 15కి పెంచడం జరుగుతుంది అనమాట స్త్రీలకు. సో ఈ చట్టం ద్వారా దీన్ని 15 కాస్త 18 చేస్తారు. సో 18 కాస్త 21 చేస్తారు. గుర్తుంచుకోండి, ఏది జాతీయ జనాభా విధానం ద్వారా చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా ఇవే కాకుండా చాలా స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవడం కావచ్చు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల సో ఇటువంటి చాలా కార్యక్రమాలను మనకు గవర్నమెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇక్కడ ఈ 2 కరెక్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకు ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నటువంటి 1971 ఉన్నది కదా, సో అక్కడ మనకు అత్యధికంగా వృద్ధి రేటు నమోదైంది కదా. సో ఇది 1981కి వచ్చే వరకు తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ముఖ్యంగా ఆ టైంలో మనకు ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ టైంలో కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక టార్గెట్ లెక్కిస్తారనమాట, తగ్గించడం అనేది వాళ్ళకి ఒక టార్గెట్ లెక్కి ఇవ్వడం వల్ల సో జనాభా వృద్ధి రేట్ అని ఇప్పుడు 71లో మనం అప్పుడు వృద్ధి రేట్ చూసినప్పుడు 24.80 ఉన్నటువంటి వృద్ధి రేట్ అనేటువంటిది సో మనకి 81 వచ్చే వరకు ఇది తగ్గుదల అవుతుంది అనమాట. ఓకేనా. ఇది 24.66కి పడిపోతుంది అనమాట, 24.66కి తగ్గిపోతుంది. సో ఇటువంటి చర్యల వల్లనే జనాభా అనేది కొంత తగ్గుతున్నట్టు మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 and 2 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో జాతీయ జనాభా విధానం 2000కు సంబంధించి జాతీయ జనాభా విధానం 2000ను ఈ క్రింది ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది రెండవ జనాభా విధానం. ఇంతకుముందు మనం 1976 మొట్టమొదటి చూసినట్లయితే సో ఇది మనం రెండోది అనుకోవచ్చు అనమాట. సో దీన్ని మనకి ఏ కమిటీ సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటున్నాడు. ఎస్ రంగరాజన్ కమిటీయా, స్వామినాథన్ కమిటీయా, లేకుంటే కొటారి కమిషనా, లేకుంటే బోర్ కమిటీయా. సో ఎవరి యొక్క సూచన ప్రకారం మనకు ఈ రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది మనకి చూసినట్లయితే స్వామినాథన్ అండి. స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు సో ఏదైతే మనకు 2000 సంవత్సరంలో సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రెండవ జాతీయ జనాభా విధానం అని చెప్పేసి అంటాం. ఇది కూడా మనకి ఎన్నో పంచవర్ష ప్రణాళిక అనేది కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ప్రణాళికలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీని యొక్క లక్ష్యాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికి సాధించవలసినటువంటి లక్ష్యాలు కొన్ని పెట్టుకుంది. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు ఏ కమిటీ సూచన మేరకు అనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే సో జాతీయ జనాభా విధానం 2000లో గల ప్రధాన లక్ష్యాలలో లేని దాన్ని గుర్తించండి. ఈ లక్ష్యాలలో ఒకటి లేదిలో అదేంటో గుర్తించండి. ఇక్కడ ఏమంటున్నాడు, 2010 నాటికి దేశం యొక్క సంతానోత్పత్తి రేటును 2.1కు తగ్గించాలి అంటున్నాడు. ఎస్ ఇది దీనిలో ఉన్నటువంటి అంశమే, గుర్తుంచుకోండి. 2.1కి తగ్గించాలని చెప్పేసి దీని లక్ష్యాలలో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా 14 సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. ఎస్ ఇది కూడా కరెక్టే. అంటే మనకు బాల్య వివాహాలు అరికట్టవచ్చు. సో కొంచెం చదవడం వల్ల ఎడ్యుకేటెడ్ పర్సన్స్కు సో దీని పట్ల ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది అనమాట జనాభా విద్య. సో అట్లా మనకు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి కంపల్సరీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం అనేటువంటి కూడా దీనిలో ఒక లక్ష్యం కింద వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా దేశంలో ఇక్కడ 1000 మంది జననాలకు శిశు మరణాల రేటును 30కి తగ్గించడం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది కూడా కరెక్టే మనకు. సో ప్రతి 1000 మందికి ఈ జననాల రేటు ఉంటుంది కదా, శిశు మరణాల రేట్ అంటే దానికి సంబంధించి సో 30కి తగ్గించాలి. ఓకే, ప్రతి 1000 మంది జననాలకు సంబంధించి శిశు మరణాల రేటు 30కి తగ్గించాలి అని చెప్పేసి పెట్టుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మనకు లాస్ట్ తప్పించిండు. సో దేశంలో ప్రసూతి మరణాల రేటు 50కి అంటే తక్కువగా తగ్గించాలి అనేది తప్పు. 50 కాదు 100 అనేది లక్ష్యంగా పెట్టుకుంటారు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ప్రసూతి మరణాలు అంటే గుర్తుంచుకోండి, ఈ జననాల రేట్ అనేటువంటిది 1000కి తీసుకుంటాం, ప్రసూతి మరణాల రేటు మాత్రం 1,00,000కి తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా బిట్ కూడా అడిగినండి. 1,00,000కు సంబంధించి తీసుకుంటాం. 1,00,000 జననాలకు మరణించినటువంటి ఆ ప్రసూతి మరణాల రేటునే మనం ప్రసూతి మరణ రేట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇది 1,00,000కి తీసుకుంటాం. ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. సో ఈ లక్ష్యాలలో ఇక్కడ మాత్రం వీళ్ళు 100కి తగ్గించాలని చెప్పేసి పెట్టుకుంటారు. ఇంకా అదే కాకుండా చిన్న కుటుంబాలను ప్రోత్సహించడం కావచ్చు, ఇట్లా చాలా అంటే వ్యాక్సిన్లకు సంబంధించి కావచ్చు, ఇంకా మొత్తం ఇది ఏంటంటే జనాభాను తగ్గించాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఏదైతే క్వశ్చన్ రూపంలో ఇచ్చిన ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు అడిగితే స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఇవి అక్కడ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ జనాభా కమిషన్కు ఈ క్రింది ఎవరు అధ్యక్షులుగా ఉంటారు అంటున్నాడు. జాతీయ జనాభా కమిషన్కు ఎవరు అధ్యక్షులుగా ఉంటారు? సో మనకు జాతీయ జనాభా కమిషన్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా గుర్తుంచుకోండి, 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో దీనికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అధ్యక్షులుగా ఉంటారా, ప్రధానమంత్రి ఉంటారా, లేకుంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో దీనికి సంబంధించి మనకి ఎవరంటే సో అధ్యక్షులుగా మనకు భారత ప్రధాన న్యాయమంత్రి ఉంటారు, ఉపాధ్యక్షులుగా నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఏంటంటే దీనిలో మనకు రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ దీనిలో సభ్యులుగా అయితే ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రులు దీనిలో మెంబర్స్గా ఉంటారు అనమాట. అంటే దీని యొక్క విధి ఏంటంటే సో జాతీయ జనాభా విధానం అంతే మనం చూసినాం కదా. సో ఆ లక్ష్యాలను సాధించడం కోసం ప్రవేశపెట్టినటువంటి ఏవైతే కార్యక్రమాలను అమలును పర్యవేక్షించడం అనేది ఈ జాతీయ జనాభా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ఓకేనా. ఎవరు? భారత ప్రధానమంత్రి అని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ ఆరోగ్య విధానం 2017కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు. సో దీంట్లో ఏది తప్పుగా ఉందనేది గుర్తించండి. సో మనకు జాతీయ ఆరోగ్య విధానం అనేటువంటిది మొట్టమొదటి ఆరోగ్య విధానం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనకు 1983లో వస్తుంది. 1983లో వస్తుంది, తర్వాత 2002లో కూడా రావడం జరుగుతుంది. ఇది 2017కి సంబంధించి. ఓకేనా. 2017లో వచ్చినటువంటి జాతీయ ఆరోగ్య విధానం అనేటువంటిది సో క్రింది వాటిలో పెట్టినటువంటి లక్ష్యాల్లో ఒకటి తప్పుగా ఉంది, అదేంటనేది గుర్తించమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ఆరోగ్య విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వ్యాధులను తగ్గించడం, అదేవిధంగా నాణ్యమైనటువంటి వైద్య సేవలను అందించడం, ఇటువంటి వాటికి దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనకు సో జాతీయ ఆరోగ్య విధానాన్ని 2017లో తీసుకొస్తారనమాట. సో దాని లక్ష్యాలకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 2025 నాటికి సరాసరి ఆయు ప్రమాణం అనేటువంటి 67 నుంచి 70కి పెంచడం అంటున్నాడు. ఎస్ ఇది కరెక్టే. సో దాంట్లో ఇది ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆయు ప్రమాణం 67 నుంచి 70కి పెంచడం. అండ్ 2025 నాటికి మహిళల్లో సంతాన సాఫల్య రేటును 2.1కు తగ్గించడం అంటున్నాడు. ఎస్ మనకి ఇంతకుముందు అక్కడ ఎక్కడైతే 2000 సంవత్సరానికి సంబంధించినటువంటి లక్ష్యాల్లో ఇక్కడ అది కూడా ఉంటుంది. ఇది అక్కడ కూడా చూస్తాం మనం. ఓకేనా. రెండిట్లో కామన్గా ఉంది. సో 2025 నాటికి 5 ఏళ్లలోపు పిల్లల యొక్క మరణాల రేటు 1000 నుంచి
100కు తగ్గించడం అని చెప్పేసి ప్రతి 1000కి 100కు తగ్గించడం అంటున్నాడు. ఇది మనకు తప్పు. ఓకేనా, అంటే ఇక్కడ సో పిల్లల యొక్క మరణాల రేటు 100కు కాదు. సో ఇది ఎంతకు తగ్గించాలని పెట్టుకున్నట్టు 23కు తగ్గించాలి. ఓకేనా, 23కి తగ్గించాలి అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎంత ఉందనే కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ భాగంగా చూసాం. సో ప్రజెంట్ 2022 వరకు ఇది ఏ విధంగా ఉంది, ఈ పిల్లల యొక్క మరణాల రేట్ అనేది ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ 2020 నాటికి గర్భిణుల యొక్క మరణాలు 0% ఉండేలా చర్యలు తీసుకోవడం అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే అంట. సో ఇది దీనిలో ఉన్నటువంటి ఇది 20 నాటికే తీసుకున్నారు. ఇవన్నీ 2025 నాటికి. ఇంకా 2019 వరకు అయితే సో శిశు మరణాల రేటును కూడా తగ్గించాలి అని చెప్పేసి ఇట్లా కొన్ని 2019 నాటికి అయితే 28కి పరిమితం చేయాలని చెప్పేసి తీసుకున్నారన్నమాట ఇది. ఓకేనా, సో ఇట్లా కొన్ని లక్ష్యాలతోటి మనకు 2017 జాతీయ ఆరోగ్య విధానం అనేటువంటిది రావడం జరిగింది. సో వీటిని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి. సో మనకి ఎట్లయినా క్వశ్చన్ అడగవచ్చు. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు వరుసగా అంటున్నాడు. సో లాస్ట్ వీడియోలో మనం ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించి అయితే చూడలేదు. సో వాటి మీద కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో వాటిని అయితే చూద్దాం ఇక్కడ. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఏమంటున్నాడు ఇక్కడ, ఎస్సీ జనాభా అంటున్నాడు. ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు వరుసగా ఏంటంటున్నాడు. సో బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, లేకుంటే మిజోరం, మేఘాలయ, గోవానా, లేకుంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహారా, సో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లేకుంటే పశ్చిమ బెంగాల్. ఓకేనా, సో దీనిలో మనకి ఏది సరి అయినటువంటి ఆర్డర్లో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటిది ఎస్సీ జనాభా పరంగా కనుక చూసినట్లయితే ఏవి అత్యధికంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అండ్ బీహార్ అండి. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకు ఫస్ట్ రివర్స్లో ఇచ్చిండు. సో ఇది గుర్తుంచుకోండి. అయితే ఇదే మనకు ఒకవేళ పర్సంటేజ్ పరంగా అడిగింది అనుకోండి, ఇక్కడ ఓన్లీ చూడండి క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, అత్యధిక జనాభా అంటున్నాడు. సో అదే దేశంలో జనాభా శాతం పరంగా అన్నాడు అనుకోండి, అక్కడ ఆన్సర్ చేంజ్ అవుతుంది. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడో చూడాలి. శాతం పరంగా చూసినప్పుడు మనకి ఇది అవుతుంది, ఇది పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అనేటువంటి శాతం పరంగా అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, శాతం పరంగా ఇది. సో తక్కువ అన్నాడు అనుకోండి, జనాభా పరంగా తక్కువ అని అడిగింది అనుకోండి, తక్కువ అతి తక్కువ ఉన్నటువంటి ఎస్సీ జనాభా ఏదంటే అది మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడే మీకు 3 ఇచ్చాను, మిజోరం, మేఘాలయ, గోవా. ఇది అతి తక్కువ. ఓకేనా, సో ఇది జనాభా పరంగా, పర్సంటేజ్ కాదు. సో ఇది వచ్చేసి ఏంటిది పర్సంటేజ్ పరంగా ఇది అన్నమాట. ఓకే, సో ఓన్లీ జనాభా పరంగా అత్యధికంగా అంటే ఇది ఏది ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్. సో ఇట్లా మనకు ఒక ఆర్డర్ ప్రకారం మీరు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా, వీటి మీద ఎందుకంటే మనకు ఒకటని కాదు చాలా ఉంటాయి. సో వీటి అక్షరాస్యత కావచ్చు, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కనుక కొంచెం మనం జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో జనరల్గా మీరు మ్యాప్ ముందర పెట్టుకొని ఇటువంటి వాటిని చదివినట్టయితే ఎక్కువ గుర్తుంటుంది మనకు. ఓకేనా, మన రాష్ట్రాలకు సంబంధించిన మ్యాప్ ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన మ్యాప్ ముందర పెట్టుకొని మీరు అట్లా చూసేటువంటి ప్రయత్నం చేయండి, కొంచెం ఎక్కువ గుర్తుంటారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో మొత్తం ఎస్టీ జనాభాలో అత్యల్ప ఎస్టీ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఇది. ఇంతకుముందు ఎస్సీ చూసాం, ఇది ఎస్టీ జనాభా అనేటువంటిది ఎక్కడ తక్కువ ఉంది మనకి. ఓకే, ఇది కూడా 2011 లెక్కల ప్రకారం ఇక్కడ ఇవ్వలేదు, 2011 లెక్కల ప్రకారమే. సో మధ్యప్రదేశ్, సిక్కిం, మిజోరం, గోవా. ఓకేనా, సో దీనిలో ఇక్కడ ఏమంటున్నాడు, అత్యల్పం అంటున్నాడు, అత్యధిక కాదు, అత్యల్పంగా ఉన్నటువంటి ఎస్టీ జనాభా, అది కూడా పర్సంటేజ్ అంటలేదు, డైరెక్ట్ జనాభా అంటున్నాడు కనుక. ఓకేనా, సో ఆన్సర్ చూసినట్లయితే మనకు గోవా అండి. సో గోవాలో అతి తక్కువ. గోవా తర్వాత చూసినట్లయితే మనకు సిక్కిం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, ఇది సెకండ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది అత్యల్పంగా చూసినట్లయితే. మరి అత్యధికంగా ఎస్టీ జనాభా అంటే మనకు మధ్యప్రదేశ్, ఇది ఎక్కువ అడిగితే గుర్తుంచుకోండి మధ్యప్రదేశ్. దాని తర్వాత మనకు మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, తర్వాత ఒడిషా అనేటువంటి నెక్స్ట్ ఉందన్నమాట ఎస్టీ జనాభా పరంగా చూసినట్లయితే. ఓకేనా, ఇదే మనకు పర్సంటేజ్ పరంగా చూసినట్లయితే ఎస్టీ జనాభా పర్సంటేజ్ పరంగా అత్యధికంగా ఎక్కువ ఉందంటే మిజోరం. ఓకేనా, ఇది మనకు పర్సంటేజ్ పరంగా చూసినట్లయితే ఇక్కడ మిజోరంలో అత్యధికంగా ఉంది. మిజోరం తర్వాత నాగాలాండ్ అట్లా పర్సంటేజ్ పరంగా అవి పర్సంటేజెస్ వేరు, డైరెక్ట్గా మనకు జనాభా పరంగా వేరు. సో వాటి యొక్క డిఫరెన్స్ అనేది మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు ఏ విధంగా అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సో ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఇచ్చాడు. సో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ముస్లిం జనాభా శాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ 79.8% లేదంటే 14.2%, లేకుంటే 2.3%, లేకుంటే 17%. ఎంత పర్సెంటేజ్ మనకు ముస్లిం జనాభా ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం? సో మనకు 14.2 అండి. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో హిందూ జనాభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇది హిందువులది. ఓకేనా, ఇది హిందువులది, ఇది ముస్లిమ్స్ది. సో 2.3 అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది మనకు క్రైస్తవులదండి. ఓకేనా, ఇది క్రైస్తవ. గుర్తుంచుకొని ఇవి కూడా మనకు డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. సో ఇది 1.7, ఇది 1.17 కాకుండా 1.7 కనుక తీసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి సిక్కులు. ఓకేనా, సిక్కులు 1.7 ఉన్నారు అనమాట. బౌద్ధులు కనుక చూసినట్లయితే 0.7 బౌద్ధులు ఉన్నారు. ఓకే, ఇక జైనులు కనుక చూసినట్లయితే 0.4 ఉన్నారు. ఓకేనా, ఇది బౌద్ధ జనాభా, ఇది జైనులు.
ఓకేనా 0.4 ఉండడం జరిగిందనమాట. ఇక మిగతా వాళ్ళు 0.9% ఉన్నారు. సో ఇట్లా కూడా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా భాషా పరంగా చూసినట్లయితే దేశంలో అత్యధికంగా మాట్లాడేటువంటి భాష ఏంటని అంటాడు. ఓకేనా మనకు 57.1% అనేటువంటి మనకు హిందీ మాట్లాడతారు. మన దగ్గర అత్యధికంగా హిందీ అనేది మాట్లాడతారు. సో హిందీ తర్వాత మనకు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ అంటాడు. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. హిందీ తర్వాత మనకు 10.6% మెంబర్స్ సో ఇంగ్లీషే మాట్లాడుతున్నారంట మన ఇండియాలో. ఓకేనా తర్వాత మనకు థర్డ్ ప్లేస్లో 8.9% కనుక చూసినట్లయితే ఏది దాని తర్వాత మనకు బెంగాలీ అనేది ఉందండి. ఓకేనా బెంగాలీ అనేటువంటిది ఉండడం జరిగింది. తర్వాత మనకు మరాఠీ, తర్వాత తెలుగు. సో ఇట్లా పర్సెంటేజ్ పరంగా వచ్చింది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం, ప్రజెంట్ కాదు, ఇది కూడా 2011 జనాభాలను మనం కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే గుర్తుంచుకోవాలి వీటిని. సో ఇవి మనకు 20 క్వశ్చన్స్. సో కంప్లీట్గా మనకు డెమోగ్రఫీకి సంబంధించిన టాపిక్ మీద సో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా అయితే మీకు క్వశ్చన్స్ అయితే 2 వీడియోస్లో అయితే అందించడం జరిగిందనమాట. సో పార్ట్ 1 కూడా ఎవరైనా చూడనట్లయితే సో ఆ వీడియోని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక టాపిక్ సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మా నుంచి మీకు మంచి కంటెంట్ అయితే వస్తుంది. సో మీ నుంచి మాకు సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.